హలో వ్యూవర్స్, శనగలతోని గారెలు చేస్తున్నాను. మరి నేను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. చాలా క్రంచీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో, అంతే రుచిగా ఉన్నాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే శనగల్ని ఒక 7-8 గంటలు నానబెట్టుకొని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత మనం స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని మిక్సీలో వేసుకొని లేదా రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవడమే. చూసారు కదా ఇలా కచ్చాపచ్చాగా ఉంటే మనకు గారెలు క్రంచీగా వస్తాయి. ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, రుచికి సరిపడా చూసి వేసుకోవాలి కారం. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలగలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలగలిస్తేనే మనకు గారెలు మంచి రుచిగా వస్తాయి. చూస్తారు కదా ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకుంటే మనకు గారెలు అనేది చాలా క్రంచిగా వస్తాయి. ఇప్పుడు చేతి మీదనే దీన్ని గారెలాగా ఒత్తేసుకొని వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసుకొని ఎర్రగా వేయించుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో. ఇదే విధంగా చేత్తో వేసుకోవచ్చు, లేదంటే పేపర్ మీదనే వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా చేత్తోనే వేసుకుంటాను. చూసారు కదా ఇలా అన్నింటినీ వేసుకొని మనం ఎర్రగా వేయించుకోవడమే. చాలా రుచిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఎర్ర రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సో ఇప్పుడు ఇవి మంచిగానే వేగినాయి కదా, వీటిని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడొచ్చు.